మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మెద్దు కూర్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘానికి జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, చెమ్మగలిగిన దేవుని పిల్లారా, దేవుడు ఈరోజు ఏ మాట చేతైతే పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలు వెలిగించి మరి ఆత్మ ద్వారా దేవుడు కూడా సంతోషపడాలనుకొని మనల్ని కూడా సంతోషపెట్టాలనుకుంటున్నాడు. ఆ మాటలు ఒక్కసారి మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట రాయబడింది. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతినొందదగిన వాడు అని రాయబడింది. మహాఘనత వహించిన వాడు అన్నాడు. మహాఘనత అంటే దేవుని పిల్లారా, ఘనత, మహాఘనత అంటే భూమి మీద ఉన్న సమస్తమున కంటే చాలా గొప్పవాడు. అసలు అతనికి పోటీ అనేదే లేదు. ఆయన ఘనతకి పోటీ అనే లేదు. ఆయన ఘనతకి ఇంకొకటి ఎవరో లేరు పక్కన అని అర్థం దేవుని పిల్లారా. ఆయన అందుకని యెహోవా మహాఘనతను వహించిన వాడు, ఆయన స్తుతినికి బహుగా స్తుతి నొందదగిన వాడు. బహుగా అంటే నిరంతరం స్తుతి నొందదగిన వాడు. ఆయన తప్పితే ఇంకా ఎవ్వరు లేరు నాయన భూమి మీద. ఆయనకి సరిపోటీ సాటైన వాడు లేడు అని చెప్తాడు. మనం కూడా సాధారణంగా మాట్లాడుతూ మన కుటుంబం గురించి మనం మాట్లాడుకుంటుంటాం. అసలు మాతో మీకేం పొత్తురా, మాతో మీరేంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అందుకనే యెహోవా మహాఘనతను వహించిన వాడంట, బహుగా స్తుతినొంద తగిన వాడంట. ఆ మహాఘనతను వహించిన దేవుని నువ్వు చేరుకున్నావా దేవుని పిల్లరా? స్తుతినొందదగిన వ్యక్తి దగ్గరికి నువ్వు చేరి ఆయనను స్తుతించగలుగుతున్నావా దేవుని పిల్లరా? మహాఘనతను నొందిన దేవుని నువ్వు తెలుసుకొని బహుగా స్తుతించేవాడిగా నువ్వు నేను ఉన్నాం. మరి భూమి మీద మన సహోదరులందరూ కూడా మహాఘనతను వహించిన దేవుని తెలుసుకోలేక, మహాస్తుతులకు అర్హుడైన ఆయన్ని స్తుతించలేక ఎంతమంది అయితే పేద స్థితిలో ఉన్నారు, స్తుతించలేని స్థితిలో ఉన్నారు, ఆయన తెలుసుకోలేని స్థితిలో ఉన్నారో వాళ్ళందరూ ఆయన దగ్గరకు వచ్చే విధంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. మహాఘనతను వహించిన వాడు నోయే, మహాస్తుతునికి నొందదగిన వాడు నువ్వు ఒక్కడవే తండ్రి. కానీ నేను భూమి మీద నీ పిల్లలు నిన్ను తెలుసుకోలేక వేరొక్క మార్గంలో వేరొక్క విధంగా ఆరాధనలు జరిగిస్తున్నారు, స్తుతిస్తున్నారు తండ్రి. అట్టి బిడ్డలందరూ నా తండ్రి మహాఘనత నొందిన వాడిగా నీ దగ్గరికి రావటానికి తండ్రి, వారందరూ కూడా నీ సన్నిధానంలో నీ పాదాల దగ్గర నిన్ను స్తుతించే బిడ్డలుగా తండ్రి, నువ్వు ఒక్కడవే స్తుతులకు అర్హుడువని నిన్ను స్తుతించే బిడ్డలుగా భూమి మీద ఉన్న బిడ్డలందరూ నీ పాదాల దగ్గరకు వచ్చే భాగ్యమేమని తండ్రి. ఒక తండ్రి తన బిడ్డలందరూ ఒకే మార్గంలో తన దగ్గరికి వస్తే ఎంత సంతోషపడతారో నా తండ్రి. భూమి మీద ఉన్న నీ బిడ్డలందరూ నీ సన్నిధానానికి వచ్చినైనా నిన్ను స్తుతిస్తూ గనపరుస్తుంటే నువ్వు ఎంత సంతోషపడతావు తండ్రి. అట్టి భాగ్యం భూమి మీద ఉన్న నీ పిల్లలందరికీ అనుగ్రహించినైనా వాళ్ళు నీ వెలుగులో ప్రకాశించే బిడ్డలుగా మారునట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.